నీటిలో కనిపించదు, వలలో చిక్కదు. రంగుచీర కనబడితే పైపైకి లేస్తుంది. అదేంటి? అదేంటో కాదండోయ్, గోదావరిలో దొరికే చీరమేను. దీన్ని కొనుగోలు చేసి తినాలంటే యానాం వెళ్ళవలసిందే. అసలు చీరమేను ఎలా ఉంటుంది? వీటిని ఎలా పట్టుకుంటారు? మార్కెట్లో వీటికి ఎంత డిమాండుంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక్కసారి యానాం వెళ్ళి వద్దాం రండి. చీరమేను శాస్త్రీయ నామం. ఈ చేప ఎటువంటి సందర్భాల్లో దొరుకుతుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది జంతుశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ చంద్రశేఖర్ చెబుతున్నారు. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. నేను ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ యానంలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను సార్. దీని శాస్త్రీయ నామము సారిడా టంబిల్ అండ్ సారిడా గ్రాసిలిస్ అంటారు. అంటే తల్లి చేపలు సముద్రాల్లో ఉంటాయి. కేవలం పిల్లలు పెట్టే సమయంలో మాత్రమే మన బ్రాకిష్ వాటర్ రీజియన్కి వలస రావడం జరుగుతుంది. ఎందుకంటే బ్రాకిష్ వాటర్లో ఆ పిల్లల పెరుగుదలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ సమృద్ధిగా దొరుకుతుంది. అలాగే పిల్లల పెరుగుదలకు ఆ చేపల పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. అయితే ఈ బ్రీడింగ్ సీజన్ పూర్తయిపోయిన తర్వాత ఈ చేపలు తిరిగి వాటి నివాస ప్రాంతాలకు వలస వెళ్ళిపోతాయి. కానీ పిల్లలు ఆ పైకి తేలియాడుతూ అటు బ్రాకిష్ వాటర్లో ఇటు కొద్ది ఈ ఫ్రెష్ వాటర్ వైపు కూడా కొంచెం వస్తుంది. అందుకే దీన్ని మున్నేటి చేపని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అటు సముద్రంలో ఉంటుంది, బ్రాకిష్ వాటర్లో ఉంటుంది, మంచినీటి ఆవాసాల్లో కూడా దొరుకుతుంది. కాబట్టి దీన్ని మున్నేటి చేప అంటారు. అయితే ఇది చాలా చిన్న సైజు ఉంటుంది కాబట్టి సాధారణ వాళ్ళతో వీటిని పట్టుకోలేం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫిషర్మెన్ వాటి చీరలతో పట్టడం జరుగుతుంది. అందుకని దీన్ని చీరమేను అంటారు. పులస చేప సీజన్ తర్వాత వచ్చే చీరమేను రుచి చూడటం కోసం గోదావరి జిల్లాల వాసులు ఎదురుచూస్తూ ఉంటారు. శీతాకాలం ప్రారంభంలోనే దొరికే చీరమేను చేప ఎక్కువగా దసరా నుంచి నాగుల చవితి వరకు లభ్యమవుతుంది. అయితే ప్రస్తుతం తూర్పుగాలులు వీస్తున్న తరుణంలో మత్స్యకారులకు చీరమేను ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే లభ్యమైంది. సేరు 1500 రూపాయల నుంచి 2000 వరకు ఉంటుంది. పూర్వకాలం నుంచి కదండి కొలత లెక్క అండి. అంటే కొంచెం తౌడు కానీ కొలత కొంచెం లెక్క ఉంటుందండి. అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం తక్కువ వచ్చిందండి. ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చింది. చీరం బాగా ఎక్కువ వచ్చిందండి. తెలియని వాళ్ళు కూడా లేని వాళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్కరు తిన్నారు సార్. అంటే నేను సీజన్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం వస్తుంది, తక్కువ వస్తుంది. ఈ ఆలైతే ఇది 6000 పెరుగుతుందండి. కొంచెం లెక్క అండి. ఇప్పుడు కొంచెం ఉంటుందండి సార్. యానం మార్కెట్లోకి వచ్చిన చీరమేను సేరు ధర 2000 రూపాయలు పలికింది. ఒక్కొక్క స్టీలు క్యారేజీలోని చీరమేను ధర 10,000 రూపాయలు. ప్రస్తుతం గ్లాసు, సోలా కొలతల్లో అమ్ముతున్నారని, అదే బిందెల్లో అమ్మకం జరిపితే 1,00,000 వరకు ఉంటుందని అంటున్నారు. కార్తీక మాసంలో మాంసాహారాన్ని తీసుకునేవారు తక్కువగా ఉండటంతో ఈ ధర ఉంది. అదే మామూలు రోజుల్లో అయితే ఇంకా అధిక ధర ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి చీరమేను అధికంగా ఉంటుందని వేలంపాటలో పాడుకున్న మత్స్యకార మహిళలు చెబుతున్నారు. కేజీ లెక్క వచ్చారు ఇక్కడ. ఇక్కడ క్యారేజ్ ఉందంటే 3000, తౌడు ఉందనుకోండి అది 1000 రూపాయలు. చీర అంటారు దాన్ని ఏమో తవలేస్తే 2000 చేస్తారు. అదండి అది బిందులు లెక్క అమ్ముతాయండి. బింది 10 చీరలు ఉంటుందండి. అది కూడా ఎక్కువ ఉండొచ్చారు. అది 12,000, 13,000 దాన్ని పెట్టి కొంటారండి. ఎంతైనా రాజులు ఎక్కువ తీసుకుంటారు సార్. సముద్రం, నదీ కలిసే ముఖద్వారాల వద్ద చీరల సహాయంతో కట్టే చీరమేను ప్రస్తుతం లభ్యమవుతోంది. ఈ విధంగా యానాం, కోటిపల్లి, మసకపల్లి తదితర ప్రాంతాల నుంచి యానం మార్కెట్కు చీరమేనును తీసుకువచ్చి మార్కెట్లోనే వేలంపాటను నిర్వహిస్తున్నారు. వాటిని మత్స్యకార మహిళలు కొనుగోలు చేసి కొంత లాభం వేసుకుని చిల్లరకు అమ్ముతున్నారు. అనేక రకాలుగా వంటలు. చీరమేనును మసాలాతో ఇగురుగానే కాకుండా గారెలు, చింతచిగురు, మామిడికాయ, గోంగూర ఇలా కూరల్లో నోరూరించేలా ఇక్కడి మహిళలు వండుతూ ఉంటారు. ఇది చింతకాయ గుజ్జేసి వండుకున్నా చాలా బాగుంటుందండి. పచ్చాల ఉప్పు వేసుకుని గారెలు వండుకున్నా చాలా బాగుంటుందండి. ఇగురు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. చాలా దూరం నుంచి, హైదరాబాద్ నుంచి, కాకినాడ నుంచి, ఇలా అమలాపురం నుంచి అండి ప్రతి ఒక్కరు ఎదురులంక. గోదావరిలో ఇదివరలా చీరమేను దొరకడం లేదు. నది ముఖద్వారాల వద్ద చమురు తవ్వకాలు జరుపుతూ ఉండటంతో చీరమేను వేరే ప్రాంతాల వైపు మళ్లుతోంది. తక్కువగా వస్తూ ఉండటంతో
మార్కెట్లో అధిక ధరలకు అమ్మాల్సి వస్తుందని మహిళలు చెబుతున్నారు. కార్తీక మాసం టైంలో చీరమేను గౌతమి, గోదావరిలో లభిస్తుందని, భోజన ప్రియులు అధిక సంఖ్యలో వీటిని ఇష్టపడతారని, ఇవి బాగా చిన్నవిగా ఉంటాయని, వలలకు చిక్కవు గాబట్టి చీరలతో పట్టుకుంటామని స్థానికులు చెబుతున్నారు. అంటే అది చిన్న చిన్నగా బాగా ఒక ఇంట్రూ వాసు అంత ఉంటుంది. దాన్ని వలలతో పడితే దొరుకుతుంది, చీరలతో పడితేనే దీన్ని పట్టుకోగలం. దాని గురించి చీరలతో పడతారు దీన్ని. చీరమేనుకు పులస చేప కన్నా డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, దూర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తామని, ఈ సంవత్సరం సుమారు ₹1,00,00,000 పైనే వ్యాపారం జరిగిందని మరికొంతమంది చెబుతున్నారు. పార్సల్ చేసి హైదరాబాద్ కూడా పంపిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి రావడం వల్ల దీన్ని ప్రతి ఒక్కరు ఆనందంగా అరుదైన చేప వల్ల తిని దీన్ని ఆనందిస్తూ ఉంటారండి. పులస అంటే సంవత్సరానికి ఒకసారి రావడం వల్ల పులస కన్నా ఎక్కువ డిమాండ్ అండి ఇది. ఆ షేరు ఫస్ట్లో అయితే 3,000, 3,500 ఉంటుందండి. అది ఎక్కువగా పడడం వల్ల ఇది 2,000, 1,500, ₹1,000. ₹1,000కి సంవత్సరం ₹1,000కి అసలు తగ్గలేదండి. చీరమేను బిజినెస్ అంటే ఒక ₹1,00,00,000 వరకు ఉంటుందండి. అయితే ఈ చేపని మనం మనం తీసుకోవటం వల్ల ఏంటంటే వీటిలో ఉండే పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది బేసిక్గా మాంసాహారాన్ని తింటుంది. అంటే మాంసాహార చేప. మాంసాహారాన్ని ఎక్కువగా తినడం వల్ల వాటిలో పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయి. దాంతోపాటుగా ఈ చేపలను మనం పూర్తి చేపని తినేస్తున్నాం కాబట్టి అందులోంచి మనకి ఎక్కువ కాల్షియం దొరుకుతుంది. కాల్షియం ఎక్కువగా దొరకడం వల్ల ఈ బాలింతలకు అవసరమైనటువంటి కాల్షియం బాగా దొరుకుతుంది. అలాగే పాల ఉత్పత్తి వాళ్ళలో పెరుగుతుంది. అందుకని మన పెద్దవాళ్ళు ఆ చేపని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ బాలింతలకు కూడా ఆ చేపని తినమని సజెస్ట్ చేస్తారు. ఇది ముఖ్యంగా చలికాలం ప్రారంభమయ్యే సీజన్ సార్. అంటే అక్టోబరు, నవంబర్ సీజన్లో మనకు బాగా పుష్కలంగా దొరుకుతుంది.